జీవితం ఏమవుతుంది అనే అభద్రతా భావంతో ఉండే కంటే నేను సాధించగలను అనే మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళాలని, నేను అక్కడే విజయం సాధించానని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వ్యక్తిత్వ, ప్రవర్తన, మంచితనం అనేవి అదనపు ఆకర్షణలు. అత్యుత్తమ వికాసానికి వెళ్ళిన ప్రవర్తన సరిగా లేకుంటే గుర్తింపు ఉండదు. మైండ్ సెట్ షిఫ్ట్ అనేది చాలా అవసరమని ఆయన సూచించారు. మంత్రి నారాయణ కుమార్తె సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ సభకు హాజరైన చిరంజీవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడుతూ అలిపిరి సంఘటనతో చంద్రబాబు నాయుడు కిందపడి లేచారు. అంతటి పరిస్థితిలోనూ ఎక్కడ చెక్కు చెదరలేదు. ఎంతో మానసిక స్థైర్యంతో ఉన్నారు. అంతటి ధీరోత్తత చంద్రబాబు నాయుడులో చూశాను. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు నాయుడు. ఆయన తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలని తప్పించారు. కాలేజీ రోజుల నుంచి నాయకత్వం లక్షణాలతో ఎదిగారు. రాష్ట్రానికి సేవ చేయాలన్న దీక్షతో నడిచారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఎదిగారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందింది. ఈ రోజు ఐటీ, డిజిటలైజేషన్, ఏఐ స్థాయికి చేరుకోవడానికి మార్గదర్శకునుడు చంద్రబాబు నాయుడు అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం, ఏమో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు, ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు, నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలరు, కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టాను సరే, అక్కడ నేను సఫలీకృతునయ్యాను. అదే శరాణి చెప్పేది. ఎక్కడ డౌట్ ఉండకూడదు. ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి. దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి, ఒళ్ళొంచి పనిచేయాలి, అది కూడా స్మార్ట్గా పనిచేయాలి. వీటన్నిటితో పాటు మన వ్యక్తిత్వం, మన బిహేవియరు, మన మంచితనం, ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్, అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్న ఈ బాటలో. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు. అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివేట్ అయిపోవాలి, చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆయన మానసిక స్థైర్యంతో ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసికారా, కొంచెం వెనక్కి తగ్గారా, ఆలోచన విధానంలో ఏంటిది అన్నారని ఏమీ లేదు. బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో. చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు, కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసేళ్ళ అని అంటారు. అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది. నీ కష్టానికి మరింత అందం ద్విగుణీకృతం అవుతుంది, నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది. కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం. ఆ రకంగా శరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. చాలామంది రీచ్ అవుతుంది, చాలామంది లబ్ధిదారులు పొందుతారు. అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజున అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది
ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతెల్లంగా చూస్తున్నాం కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి. ఐ డూ అప్రిషియేట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.